హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిపుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ఎండుచేప కర్రీ చేసుకుందాం. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎండుచేప ముక్కల్ని హాట్ వాటర్లో వేసి 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరని క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని అందులో వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని వేపించుకోవాలి. ఆయిల్ అదే సరిపోతుందండి, ఇంకా వేయవసరం లేదు. రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఎండు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా. టేస్ట్కి సరిపడేంత వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని వేపించుకోవాలి. ఆ 2 బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి. ఇందులోనే జీలకర్ర, ధనియాలు, మెంతులు కూడా వేసి ఆడించామండి. ముందుగా వేపించి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. అది ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అది ఉడుకుతున్నప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని అందులో వేసుకోవాలి. అది దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి, ఆయిల్ పైకి తేలే వరకు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కోడిగుడ్డు ఎండుచేప కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిపుల్ ఎస్ఆర్ ఛానల్.